దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. మీరందరూ కూడా ఉదయం లేవగానే ప్రభుత్వ సమయాన్ని గడిపారని, క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముచు ఉన్నాను. ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన యొక్క సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క సహాయాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. మీరు దీవించబడితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా అనేక మందికి షేర్ చేయండి. ఈ యొక్క పరిచర్యల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము ఉంచుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈరోజు ప్రార్థన చేసుకుని దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా? తెరవండి. కీర్తన గ్రంథము 75వ సంకీర్తన 3వ చరణమును చదువుకుందాం. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈ కీర్తన ఎవరు రచించారు అని మనం గమనిస్తే పై వచనంలో మనం గమనిస్తాం, ఆసాపు కీర్తన అని మనం గమనిస్తాం. భక్తుడైనటువంటి ఆసాపు రచించినటువంటి కీర్తన. ఆయన తెలియచేస్తూ ఉన్నాడు, భూమియు దాని నివాసులందరూ లయమైపోయినప్పుడు దేవుని దాని యొక్క స్తంభములను నిలబెడతాడు. నిజమే, సమస్తము కూడా లయమైపోయినప్పుడు, సమస్తము కూడా మనకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితులలో మన దేవుడు మనలను నిలబెట్టే దేవుడు, స్థిరపరిచే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటివి అన్నీ కూడా మనకు వ్యతిరేకంగా మారినప్పుడు, అవి లయమైపోయినప్పుడు, మన చేతికి చిక్కనటువంటి పరిస్థితులలో మన దేవుడు మన పక్షముగా ఉండి మనలను నడిపించే దేవుడు, సహాయం చేసే దేవుడు, నిలబెట్టే గొప్ప దేవుడు ఆయన. ఈ లోకంలో మనుషులు మనము పడిపోవాలని వారు ఆశపడతారు, మనము నాశనమైపోవాలని వారు కోరుకుంటారు. కానీ మన దేవుడు మనలను నిలబెట్టాలని, మనము దీవించబడాలని ఆయన కోరుకుంటాడు. అందుకే ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, ఈ లోకంలో ఉన్న నివాసులందరూ భూమి లయమైపోతాయేమో కానీ వాటి స్తంభములను, ఫౌండేషన్స్ను నిలబెట్టేవాడు దేవుడు. నిజమే, ఈరోజు నిన్ను, నీ కుటుంబమును నిలబెట్టే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేసి వారిని నిలబెట్టాడు. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఎబ్బేజు. ఎబ్బేజు అనగా వేదన. తన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదములు లేవు. ఒక చేదు అనుభవము, కన్నీటి అనుభవంలో ఎబ్బేజు జీవిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఎబ్బేజు దేవుని దగ్గరకు వచ్చాడు. అయ్యా, ఒక్క ఆశీర్వాదము కూడా నా జీవితంలో లేదు, నా కుటుంబంలో ఉన్నటువంటి వారు నన్ను పట్టించుకోవడం లేదు, ఏ యొక్క మేలులు వారి నుండి నేను పొందుకోలేకపోతూ ఉన్నాను, నా బ్రతుకంతా కూడా వేదనమయముగా మారిపోయింది, నాకు సహాయం చేయము అని ఎబ్బేజు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, కన్నీటి అనుభవంలో ఉన్నటువంటి ఎబ్బేజు జీవితమును ఆనందమయముగా దేవుడు మార్చి, అతడు కోరుకున్న 4 విషయాలు కూడా ఎబ్బేజుకు దేవుడు అనుగ్రహించి తన జీవితాన్ని స్థిరపరిచి ఆశీర్వదించి వారి యొక్క సహోదరులందరికంటే ఘనమైన జీవితముగా, గొప్పవాణిగా దేవుడు ఎబ్బేజును చేసినట్లుగా మనం చూస్తాం. ఆ వేదనను సంతోషముగా మార్చి తన జీవితాన్ని ఆ కుటుంబంలో ఉన్న వారందరికంటే ఒక ప్రత్యేకమైన జీవితముగా, ఆశీర్వాదకరమైన జీవితముగా దేవుడు మార్చాడు. నిజమే, మన దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను, మన పరిస్థితులను కట్టే దేవుడిగా నిలిచి ఉన్నాడు. స్థిరపరిచే దేవుడుగా,
సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి కృంగిపోకు. నీకున్నటువంటి సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నీవు కృంగిపోవద్దు, అధైర్యము చెందవద్దు. నిన్ను నిలబెట్టే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడుగా నుంచి ఉన్నాడు. కాబట్టి ప్రభు ఈరోజు నీకు సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నారు. నీ పరిస్థితులను మార్చి నిన్ను నిలబెట్టాలని, నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి కృపా సహాయములు, ఆశీర్వాదములు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు అనుగ్రహించి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వేలాది వందనాలు. ఈ దినం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. భూమియు దాని నివాసులు లయమైపోయినప్పటికీ అయ్యా, వాటి స్తంభములను మీరు నిలబెట్టే దేవుడిగా మీరు ఉంటున్నారు. నిజమే, మమ్మలను, మా కుటుంబాలను నిలబెట్టే దేవుడిగా మీరు ఉంటున్నారు. అయ్యా, మీకు స్తోత్రాలు. ఈ వీడియో చూస్తూ వాగ్దానం పొందుకుంటున్న ప్రతి కుటుంబమును మీరు కట్టండి, స్థిరపరచండి, నిలబెట్టండి. వారు అనుకున్న కార్యాలలో ముందుకు సాగుటకు మీరే కృప చూపించమని, దీవించమని, సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.